కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించనుందా? ఇచ్చిన మాట మేరకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా కేంద్రం నో చెబుతుందా? హైకోర్టులో స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ప్రయత్నం ఫలించేనా? ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ కోటాపై కాంగ్రెస్ ఏం చేయబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహించబోతుంది? కాంగ్రెస్ ముందున్న ఆప్షన్లేంటి? అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ బిల్లును కేంద్రానికి పంపింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో చేసేది లేక రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేకంగా జీవో నెంబర్ 9ని తీసుకొచ్చింది. అయితే ఆ జీవోపై రెడ్డి జాగృతి నాయకుడు క్యాప్ను మించి రిజర్వేషన్లు దాటుతున్నాయని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో బీసీ బిల్లుకు కట్టుబడినట్టు చెప్తున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఆలోచనలో పడ్డారట కాంగ్రెస్ నేతలు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉన్నప్పటికీ అధికార పార్టీ మాత్రం 2 రకాలుగా ఆలోచన చేస్తోందట. ఒకటి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వటం, లేదా సుప్రీంకోర్టు తీర్పును పాటించటం. ఈ 2 దారులు మాత్రమే కాంగ్రెస్ ముందున్న ఆలోచనగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లటం. ఇప్పటికే స్థానిక సంస్థల పాలక మండళ్లు రద్దై ఏడాది దాటింది. దీంతో కేంద్రం నుంచి గ్రామాలకు రావాల్సిన నిధులు రావటం లేదు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు సొంత పార్టీ కార్యకర్తలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నేతల మీద ఒత్తిడి తెస్తున్నారట. ఈ పరిణామాల మధ్య చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది రేవంత్ రెడ్డి సర్కార్. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్న పట్టుదలతో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది ధర్మబద్ధమైన కోరిక అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో తప్పక న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీల రిజర్వేషన్లపై రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని తేల్చి చెప్పారు మహేష్ కుమార్. ఇందులో భాగంగానే ఆయన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని సుప్రీంకోర్టుకు వెళ్లి కలిశారు. సింఘ్వీతో సుమారు గంటకు పైగా భేటీ అయ్యారు మహేష్ కుమార్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవో 9పై ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించాలని సింఘ్వీని కోరారు. బీసీ రిజర్వేషన్లకు రాజకీయాలతో సంబంధం లేదని, ఇది యావత్ తెలంగాణలోని బీసీల సమస్య అని తెలిపారు. బీసీల బతుకుల్లో వెలుగులు నింపాలనే చిత్తశుద్ధితో కాంగ్రెస్ పనిచేస్తోందని, అడ్డుకునే ప్రయత్నంలో బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయని మండిపడ్డారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు అనుమతిచ్చిన పార్టీలు కేంద్రంలో న్యాయస్థానాల్లో ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డుకోవటమే బీజేపీ, బీఆర్ఎస్ ఉమ్మడి అజెండా అని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు చెప్పడం ఎంతో బాధ కలిగించిందన్నారు. తమ వాదనల్ని పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల ఇష్యూపై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వనుందో అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది. మరోవైపు సుప్రీం తీర్పును బట్టి కాంగ్రెస్ పార్టీ 2 దారుల్లో ఏదో ఒకటి ఫాలో కావాలని స్కెచ్ వేస్తోంది. తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం రాజకీయంగా ఎటువైపు దారితీస్తుందో చూడాలి.